హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్లీ తనుజ కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు మనకి తెలిసిందే బిగ్ బాస్ షోకి వచ్చారు. దానికి సంబంధించిన షూటింగ్ కూడా అయిపోయింది. అది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది అనేది త్వరలో ప్రొమో ఒకటి రిలీజ్ అవుతుంది. ఆ ప్రొమోలో వచ్చేసి ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది అనేది డేట్ కూడా రివీల్ చేస్తారు. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు వెంటనే మనకి తనుజ కళ్యాణ్ మళ్ళీ ఇంకొకసారి చూసే ఛాన్స్ ఒకటి వస్తుందన్నమాట. అదేంటంటే ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే కదా! వ్యాలంటైన్స్ డేకి వచ్చేసి ఒక ఫేమస్ ఛానల్ వాళ్ళు అంటే ఇప్పుడు ఈటీవీ, మా టీవీ, జెమినీ ఇట్లా చాలా ఉన్నాయి కదా! వీటిల్లో ఒకళ్ళు వచ్చేసి అంటే యాక్చువల్ నాకు తెలిసినంత వరకు స్టార్ మా పరివార్‌కి వస్తున్నారని చెప్పి నేనైతే అనుకున్నాను. ఎందుకంటే 'బిగ్ బాస్' సీజన్ కంటెస్టెంట్స్ అందరూ దానికొస్తున్నారు. కానీ వీళ్ళు స్టార్ మా పరివార్‌లో గెస్ట్ అపియరెన్స్‌కి వస్తున్నారని చెప్పి విన్నాను. బట్ స్టార్ మా పరివార్ గెస్ట్ అపియరెన్స్ వస్తున్నారా? లేకపోతే వేరే వాళ్ళు ఆహ్ అంటే ఒక ఈవెంట్‌కి గెస్ట్ అపియరెన్స్‌గా పిలుస్తున్నారా తనుజ కళ్యాణ్ అని తెలియాల్సిందే. ఎందుకంటే వ్యాలంటైన్స్ డే రోజే అని చెప్పి మనకది లేటెస్ట్ న్యూస్. ఎందుకంటే వాళ్ళిద్దరూ వచ్చేసి రెడ్ అవుట్‌ఫిట్‌లో ఉన్నారు. ప్లస్ బెలూన్ హాట్ సిమ్మర్ బెలూన్ మిడిల్‌లో అట్లా అంటే వాళ్ళ అపియరెన్స్ అదంతా చూసినా మనకు అర్థమైపోతుంది. అది వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్ అని చెప్పి. సో, అంటే మనకి త్వరలోనే మళ్ళీ తనుజ కళ్యాణ్ చూసే ఛాన్స్ వచ్చేసిందనమాట. ఇదైతే గుడ్ న్యూసే కదా! సో, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు తనుజ కళ్యాణ్ 'బిగ్ బాస్' షోకొచ్చారు కదా! దానిలో వచ్చేసి ఒక షాకింగ్ న్యూస్ రివీల్ చేశారట. అదేంటంటే నేను గెస్ చేసేదేంటంటే 'రౌడీ' అని చెప్పి ఒకటి వస్తుంది. ఇంకొకటి 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అని వస్తుంది. ఈ రెండిట్లో ఒక ప్రోగ్రామ్‌లో అయితే వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. అది ఏ ప్రోగ్రామ్ అనేది రివీల్ చేశారట. అంటే మనకి వచ్చినప్పుడు ఇంకా 'బిగ్ బాస్' షోలో తెలుస్తుందనమాట. సో, ఎవరికైనా తెలిస్తే అంటే 'రౌడీలోనా, 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లోనా' అనేది తెలియాల్సింది. నాకు తెలిసి 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అని చెప్పి నేననుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్లస్ తనుజ కళ్యాణ్ వచ్చేసి ఒక మూవీకెళ్లారు. థియేటర్‌లో ఇద్దరు ఒక బాబుతో ఫోటోలు దిగారని చెప్పి న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది గదా! నాకు కొంతమంది పెట్టిన మెసేజ్ ఏంటంటే, తను వెళ్ళలేదు. కళ్యాణ్‌ని రిసీవ్ చేసుకోవడానికి మాత్రమే వెళ్ళింది అని చెప్పి నాకైతే కొంతమంది మెసేజ్‌లు పెట్టారు. బట్ ఇది తెలియాల్సింది. ప్లస్ తనుజ కళ్యాణ్ వచ్చేసి మనకి ఇంకా ఈవెంట్‌లోను, ప్రోగ్రామ్స్‌లోను మనం చూడొచ్చనమాట. సో, కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో, ఇదొచ్చేసి లేటెస్ట్ న్యూస్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.